నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ అన్నది పెద్దల మాట. నరనరాన రాజకీయం నింపుకున్న చంద్రబాబుకు రాజకీయం మరొకరు నేర్పాలా? కానీ అలా నేర్పే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా జనాలు. కానీ బాబు గారు అవేవి పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆర్కే రంగంలోకి దిగారు. బాబు గారికి సుద్దులు చెబుతూ వీకెండ్ పాయింట్ వండి మార్చారు. చంద్రబాబు రాజకీయం చేయడం లేదనో రాజకీయం రాదు అనో అనడం వరకు ఓకే, కానీ లోకేష్ ఎదగడం లేదని మర్రి చెట్టు నీడలో ఉండిపోయారని 2029లో జగన్ను పవన్ను ఢీకొనే సత్తా లేదని అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చ. సీఎంగా చంద్రబాబు తన తీరు మార్చుకోకపోతే మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని రాధాకృష్ణ హెచ్చరించారు. అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాను రాష్ట్రానికి సీఈఓలా వ్యవహరిస్తున్నారని, రాజకీయ నాయకుడిలా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించారు. విజన్ 2047 అంటూ ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పుడు గొప్పలు చెబుతున్నారని, గతంలో చంద్రబాబు విజన్ 2020 అంటే ప్రజలు తిరస్కరించారని, 2004 ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమి పాలైన మళ్ళీ ఇప్పుడు విజన్ 2047 అంటూ ఏదేదో చేస్తున్నారని, ప్రజలకు ఇవన్నీ పట్టవని గతంలో ఓసారి రుజువైన చంద్రబాబు మళ్ళీ అదే పాట పాడుతున్నారంటూ రాధాకృష్ణ అన్నారు. మొత్తం మీద టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు తీరును విమర్శించడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. కానీ చంద్రబాబుకు అదేది పట్టనట్టుంది. అయితే రాధాకృష్ణ టీడీపీని మరీ ఎక్కువ కార్నర్ చేయడం లేదు, కానీ శుతి మెత్తగా చంద్రబాబును విమర్శిస్తున్నారు. లోకేష్ ను టార్గెట్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. ఎందుకిదంతా? నిజంగా చంద్రబాబుకు రాజకీయం నేర్పించాలనుకుంటున్నారా, లేదా ఆర్కేనే రాజకీయం చేయాలనుకుంటున్నారా? సంథింగ్ ఏదో ఉంది, ఏదో జరుగుతోంది కూడా. Please subscribe dot news.